ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము ఉన్నారు. వాస్తవంగా రేపు నామినేషన్ వేయాలనుకున్నారు, కానీ అక్కడ పోలీసులు అనుమతి నిరాకరించారని తెలుస్తుంది. వెనిగండ్ల రాము ఉన్నారు. కొద్దిసేపు క్రితమే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ కూడా అందుకున్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. మొదటిసారి బీఫామ్ అందుకున్నారు, ఎలా ఉండబోతుంది? మొదటిసారి అందుకుంటాం చాలా బాగుంది. అయితే ఇక్కడ ఈసారి పూర్తిగా అందరు నాయకులు కలిపి పనిచేస్తూ ఉన్నాం. మొత్తం ఆ నాయకులే కాదు, ప్రజలు కూడా మాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళే ముందుకు వచ్చి చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గ్యారంటీ కొడుతున్నాం సార్. అంటే మీ నియోజకవర్గం గురించి, అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు బయట రాష్ట్రాల్లో ఉన్న బయట దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ అక్కడ ఈసారి బోణీ చేయబోతుందని ఒక ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు గుడివాడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో. దారుణమైన పరిస్థితుల్లో గుడివాడ ఉంటే ఇంక గెలవకి ఏం చేస్తుంది? ఇది తెలుగుదేశం రావాలి అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయమే. దానిలో మనం ఏమాత్రం అభివృద్ధి జరిగినా కానీ ఇంత తెలుగుదేశం ప్రభుత్వం హాయిలోనే జరిగింది. తర్వాత ఎప్పుడు ఈ 5 ఏళ్ళు అయితే కనుక నరకం అనుభవించామని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. తప్పకుండా వాళ్ళే గెలిపిస్తారు. మనం కొడాలి నాని ఒక కామెంట్ చేశారు, అమెరికా నుంచి కదా అంతరిక్షంలో వచ్చినా నన్ను ఓడించలేని ఒక కామెంట్ చేసి గతంలో. ఆ కామెంట్ ఏ విధంగా? కొడాలి నాని ఒక్కడోటితోటి గెలవట్లేదు మేము. వాడు ఒక్క అభిప్రాయంతో మనం టోటల్ కామెంటరీ మొత్తం ఒకే అభిప్రాయంతో మనం తీసుకోలేము. సో క్లియర్గానే జనాల మ్యాండేట్ అయితే మాకే ఉంది. జనాలందరూ కోరుకుంటున్నారు మార్పు. ఈసారి జరుగుతుంది. ఫైనల్గా రేపు నామినేషన్ దాఖలు చేయాలనుకున్నారు, ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు? అది ఇద్దరు ఒకే రోజు పెడతాం వల్ల ఇద్దరు మార్చాల్సిందే అని చెప్పారు. అందుకని మార్చాల్సి వచ్చింది. ఇద్దరు మార్చుకోవాల్సి వచ్చింది. ఎల్లుండి 23వ తారీఖు నామినేషన్. సార్, ఖచ్చితంగా గుడివాడ ఈసారి తెలుగుదేశం పార్టీ బోణి చేయబోతుంది. వెనిగండ్ల రాము చెప్తున్నారు. కొడాలి నాని ఓటు మాకు అవసరం లేదు, మిగతా వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేస్తారు, తాను గెలుస్తాను వెనిగండ్ల రాము చెప్తున్నారు. నామినేషన్ వాస్తవంగా రేపు వేయాలనుకున్నారు, కానీ కొంత రేపు వైసీపీ వాళ్ళు నామినేషన్ పెట్టుకున్న కారణంగా పోలీసులు తర్వాత రోజు పెట్టుకోవాలని చెప్పడంతోనే నామినేషన్ ఎల్లుండికి పోస్ట్ పోన్ చేసుకున్నామని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, ఉండవల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.